అందరికీ నమస్కారం. ఈరోజు మన చర్చనీయాంశం మన అంతర్ మనస్సుతో సంభాషించడం. ఒకసారి ఒక పెద్ద మహాసభ జరుగుతుంటే స్వామి వివేకానంద సభికులను ఉద్దేశించి ఒక మాట అంటారు. మీతో మీరు మాట్లాడుకుంటున్నారా? అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. మీతో మీరు మాట్లాడుకోకుండా ఉంటే ప్రపంచంలోని ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడలేకపోతూ ఉంటారు మీరు అని అంటారు. ఆ విషయం, దాంట్లో ఉన్న అర్థం, వాటి విశేషాలని ఇప్పుడు మనం చర్చలోకి తీసుకుంటాం. మన అంతర్ మనసుతో ఎలా సంభాషించాలి, కమ్యూనికేటింగ్ విత్ అవర్ సబ్కాన్షియస్ మైండ్. చూద్దాం, లెట్స్ ఎక్స్ప్లోర్. మన అంతర్ మనసుకి అనంతమైన శక్తి ఉంటుంది. ఈరోజు మనం మన అంతర్ మనస్సు అనే అద్భుత లోకంలోకి ప్రవేశించబోతున్నాం. అపారమైన శక్తి కలిగి ఉన్న ఈ అంతర్ మనస్సును మనం ఎలా ఉపయోగించుకోవాలి, జీవితంలో విజయం సాధించడానికి దాంతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఈ చర్చ ద్వారా తెలుసుకుందాం రండి. హలో, నేను మీ డాక్టర్ టివి రమణమూర్తి, పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, ప్రొఫెసర్ అండ్ డీన్, ఫౌండర్ డైరెక్టర్ యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్. రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్న మా ఛానల్కి డాక్టర్ టివి రమణమూర్తి, పిహెచ్డి మేనేజ్మెంట్ పునఃస్వాగతం. మా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్న వీక్షకులందరికీ మరోసారి నమస్కారం. మా ఛానల్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకపోతే వెంటనే లైక్ బటన్ నొక్కి లైక్ చేయండి. ఈ అంతర్ మనస్సు అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్ సబ్కాన్షియస్ మైండ్? మన అంతర్ మనస్సు మన మనస్సులోని లోతైన అదృశ్యమైన భాగం. బాహ్య ప్రపంచానికి తెలియని, మనకు కూడా పూర్తిగా అవగాహన లేని ఆలోచనలు, అనుభవాలు, స్మరణలు ఇక్కడ నిల్వ ఉంటాయి. మన అలవాట్లు, నమ్మకాలు, భావోద్వేగాలు కూడా ఈ అంతర్ మనసులో మూలాలను కలిగి ఉంటాయి. ఒక ఉదాహరణతో పక్కన మీ స్లైడ్లో చూసుంటారు. ఒక పెద్ద మంచు కొండని ఊహించుకోండి. బయట కనిపించే భాగం మన స్పృహ, లోపల దాగి ఉన్న భాగమే మన అంతర్మనస్సు. బయట కనిపించే భాగం చిన్నదిగా ఉన్నప్పటికీ లోపలి భాగం బాగా పెద్దది మరియు చాలా శక్తివంతమైనది. చూస్తున్నారుగా స్లైడ్లో పిక్చర్. చూడండి ఎంత లోపలికి ఉందో. ఐస్బర్గ్, దిస్ ఇస్ కాల్డ్ ఐస్బర్గ్ అంటాం. పైన చిన్నదిగా కనిపిస్తుంది, లోపల చాలా నిగూఢంగా ఉన్నటువంటి మన అంతర్మనస్సు. కొన్ని ఉదాహరణలు మీకోసం పిక్చర్స్ రూపంలో. మన కాన్షియస్ మైండ్ ఒక 10% అయితే సబ్ కాన్షియస్ మైండ్, అదే అంతర్మనస్సు 90%. సో దాని గురించి మనం తెలుసుకోవాలి కదా. దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? దానితో సంభాషించడానికి ప్రయత్నిస్తున్నామా? ఆ విషయాలు కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అంతర్మనస్సు యొక్క ప్రాముఖ్యత ఏంటి? మన జీవితంపై అంతర్మనస్సుకు చాలా ప్రభావం ఉంటుంది, తెలుసుకోండి. మనం ఏమి ఆలోచిస్తున్నాం, ఏమి నమ్ముతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది చాలా వరకు మన అంతర్మనస్సు ద్వారా నిర్ణయింపబడుతుంది.
అంతర్మనస్సును సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితంలో మార్పులు తీసుకురావచ్చు. గమనించండి, మన లక్ష్యాలను సాధించవచ్చు, గుర్తుపెట్టుకో, మనం సంతోషంగా జీవించవచ్చు, అనుభవిద్దాం. అయితే ఎందుకు ఈ అంతర్మనస్సుతో మనం మాట్లాడాలి? దాని మనల్ని అది ఉంటుంది కదా, మనం ఎందుకు మాట్లాడాలి? మన అంతర్మనస్సుతో మాట్లాడడానికి అతి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి, పరిశీలిద్దాం రండి. మొట్టమొదటిది జీవిత లక్ష్యాలను సాధించడం. ఎవరైనా అనుకుంటారు కదా, కొన్ని జీవిత లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్యాలను సాధించడం కోసం ప్రయత్నించాలి కదా. మన అంతర్మనస్సులో అపారమైన శక్తి నిల్వ, దానిని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మన లక్ష్యాలను సాధించడానికి అవసరమైనటువంటి దృఢ నిశ్చయాన్ని, మన డిటర్మినేషన్, స్ఫూర్తిని మరియు నమ్మకాన్ని చాలా పెంచుకోవచ్చు. అది ఎలా అంటారా? కొన్ని సంకల్ప కథనాలు, అంటే చాలా డిటర్మిన్డ్ యాటిట్యూడ్స్ అన్నమాట, ఒపీనియన్స్ పెట్టుకోవటం, మరియు దృశ్యీకరణ, విజువలైజేషన్, వీటి గురించి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు చర్చిద్దాం. అలాంటి పద్ధతుల ద్వారా మన అంతర్మనస్సును మన లక్ష్యాల వైపు మార్గ నిర్దేశం చేయవచ్చు. ప్రయత్నిద్దాం. అలాగే మనలోని ఆలోచనల్ని తొలగించడానికి మనము మన అంతర్మనస్సుతో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. మన అంతర్మనస్సులో చాలాసార్లు ఆలోచనలు మనని వెంటాడుతూ ఉంటాయి, ముఖ్యంగా నెగిటివ్ ఆలోచనలు. ఈ ఆలోచనలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి, మన లక్ష్యాలను సాధించుకుంటూ అడ్డుకుంటాయి. ధ్యానం మరియు స్వీయ సూచనలు, ఆటో సజెషన్స్, మెడిటేషన్, ఆటో సజెషన్స్ ద్వారా మనం ఈ ఆలోచనలు గుర్తించి వాటిని సకారాత్మక ఆలోచనలతో భర్తీ చేయవచ్చు. ప్రయత్నిస్తాం. ఇక మూడో విషయం, మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కూడా మన అంతర్మనస్సుతో సంభాషించవలసి వస్తుంది. టు ఇంక్రీజ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన అంతర్మనస్సులో మనం ఎలా ఉన్నామనే భావన ఉంటుంది. ఈ భావన మన ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. అది కాన్ఫిడెన్స్ పెంచడానికైనా లేదా కాన్ఫిడెన్స్ తగ్గించడానికైనా సరే. మన సంకల్ప కథనాలు, డిటర్మినేషన్ మరియు దృశ్యీకరణ, ఇందాక చెప్పినట్టుగా విజువలైజేషన్ టెక్నిక్స్ ద్వారా మనం మన అంతర్మనస్సులో మంచి సానుకూల చిత్రాలని నాటవచ్చు మన గురించి. దీనివల్ల మన ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. అలాగే చాలా మందికి ముఖ్యంగా మనల్ని వేధిస్తున్న సమస్య స్ట్రెస్. ఎక్కడైనా సరే ఒత్తిడి. ఈ ఒత్తిడి మనకు అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తుంది. ఇవాళ ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ అంటారు. ముందు సైకలాజికల్, మానసికం, తర్వాత ఫిజియలాజికల్, శారీరకం. ఈ ఒత్తిడి ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవటానికి మనం అంతర్మనస్సుతో కమ్యూనికేట్ అవ్వడం ద్వారా ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధనలు. మరియు మన మానసిక స్థితిని మెరుగుపరచుకోవటానికి కూడా సహాయపడే సానుకూల భావోద్వేగాల్ని పెంపొందించుకోవడానికి కూడా మనకి అంతర్మనస్సుతో కమ్యూనికేట్ చేయటం అత్యవసరం, గుర్తించండి. అలాగే మనలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయడం, థింకింగ్ అవుట్ సైడ్ ద బాక్స్, సృజనాత్మకతని పెంపొందించుకోవటం. మన అంతర్మనస్సులో అపారమైనటువంటి సృజనాత్మక శక్తి నిల్వ ఉంది. మనం ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మనలో కొత్త ఆలోచనలు, సృజనాత్మక పరిష్కారాలు మరియు కళాత్మక అభివ్యక్తులను కనుగొనవచ్చు. గ్రహించండి. ఇది కూడా ధ్యానం, స్వీయ సూచనలు వంటి పద్ధతుల ద్వారా మనం ఇది సాధించవచ్చు. సరే, ఇంత చెప్పాం కదా. ఇప్పుడు అంతర్మనస్సుతో ఎలా సంభాషించాలి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సంభాషించాలి అన్నదానికి అనేక కారణాలని చెప్పున్నాం. ఇప్పుడు సంభాషించడం ఎలా, పద్ధతులేంటి? మన అంతర్మనస్సుతో కమ్యూనికేట్ అవ్వటానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పద్ధతులు మనం ఇప్పుడు చర్చిద్దాం.
మొట్టమొదటిది ధ్యానం, మెడిటేషన్. ఇవి డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. భావాతీత ధ్యానం ఒకటి. ధ్యానం మన మనసును ప్రశాంతంగా చేయటానికి, మన అంతర్మనసుతో కనెక్ట్ అవటానికి ఒక శక్తివంతమైన సాధనంగా గుర్తించండి. ధ్యానం ద్వారా మనం మన ఆలోచనలు మరియు భావోద్వేగాలను గమనించడం నేర్చుకోవాలి. మన అంతర్మనసులో ఏం జరుగుతోంది, ఏదో జరుగుతోంది అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ధ్యానం అంటే పర్ఫెక్ట్లీ నాన్ డూయింగ్ స్టేట్లో ఉండడం. అంటే కళ్ళు మూసుకుని హాయిగా 10 నిమిషాలు కూర్చుని ఏమీ ఆలోచనలు మనకి తరుముతూ ఉంటాయి. ఆ తరుగుతున్న ఆలోచనలు వెనకాల పరిగెట్టకుండా వాటి మనను వాడిని వదిలేస్తే మనం ఒక సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ పర్ఫెక్ట్లీ నాన్ డూయింగ్ స్టేట్ అంటారు. అట్లా మనం ఏమి ఆలోచించకుండా అభ్యాసం చేస్తూ ఉంటాం. 1-2 రోజుల్లో రాదు, అభ్యసించాలి బాగా. ఈ ధ్యానం వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడి తగ్గిపోతుంది, ఆందోళన తగ్గిపోతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్, యాంగ్జైటీ, న్యూరోసిస్ అన్ని పోతాయి, స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది, సృజనాత్మకత పెంపొందుతుంది. అంటే క్రియేటివ్ విజన్, క్రియేటివిటీ పెరుగుతుంది. రెండోది మన డిటర్మినేషన్, సంకల్ప కథనాలు. వీటినే మనం పాజిటివ్ ఎఫర్మేషన్స్ అని కూడా అనొచ్చు. ఈ సంకల్ప కథనాలు మన అంతర్మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడతాయి. మన లక్ష్యాలు సాధించగలమని, మన సంతోషంగా మరియు విజయవంతంగా ఉండగలమని మనకి చెప్పే స్టేట్మెంట్లే ఈ సంకల్ప కథనాలు, పాజిటివ్ ఎఫర్మేషన్స్. ప్రతిరోజు కొన్ని సంకల్ప కథనాలని పునరావృతం చేయడం, పునశ్చరణ, నెమరు వేసుకుంటూ ఉంటాం. అలా చేయడం వల్ల మన అంతర్మనసులో సానుకూల నమ్మకాలను నాటవచ్చు. దీనివలన మన జీవితంలో అనేక రకాల పాజిటివ్ మార్పులు తీసుకురావచ్చు. తర్వాత విజువలైజేషన్, దృశ్యీకరణ. వీటి గురించి ఇంకా చక్కగా మంచి వీడియో ఇంకొకసారి చేద్దాం. ఈ దృశ్యీకరణ అంటే మన లక్ష్యాన్ని సాధించినట్టు ఊహించుకునే ఒక శక్తివంతమైన సాధనం. అంటే విజువలైజ్ చేయాలి, మన సక్సెస్ విజువలైజ్ చేయాలి. మన లక్ష్యాన్ని స్పష్టంగా ఊహించుకోవడం ద్వారా మన అంతర్మనస్సును ఆ లక్ష్యాల వైపు మార్గనిర్దేశనం చేయవచ్చు. ఉదాహరణకి మీరు జిమ్కి వెళ్దాం, రెజల్యూషన్ తీసుకున్నారు, పొద్దున్నే లేస్తారు, అలారం పెట్టుకుంటారు. కానీ ఒక్కొక్క రోజు ఏమనిపిస్తాయి, వెళ్తాంలే, కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఇలాంటి ఆలోచనల నుంచి తప్పుకోవాలంటే విజువలైజ్ చేయాలి. మనం జిమ్ చేస్తున్నాం, మనకి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది, ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలా విజువలైజ్ యువర్ దేర్, వర్కౌట్ చేస్తున్నారు. అట్లా అనేక రకాలు. అంటే ఒక ఉదాహరణ మాత్రం చెప్పాను, అలా రకరకాల. మన లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోవడం ద్వారా మన అంతర్మనసును ఆ లక్ష్యాల వైపు మార్గనిర్దేశం చేయవచ్చు. ప్రతిరోజు కొన్ని నిమిషాలు దృశ్యీకరణ చేయడం వల్ల, విజువలైజ్ చేయడం వల్ల మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన లక్ష్యాలను సాధించే అవకాశాలు చాలా మెరుగుపడతాయి. ఇంకొకటి స్వీయ సూచనలు, సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్స్. దీనే ఆటో సజెషన్స్ అంటాం. మనం ఆటో సజెషన్స్ ఇచ్చుకున్నప్పుడు నెగిటివ్గా ఇచ్చుకోగా పాజిటివ్గా నేర్చుకుంటాం. ఈ స్వీయ సూచనలు మనకు కావలసిన వాటిని చేయటానికి, మనల్ని మనం ప్రోగ్రామ్ చేయటానికి ఒక శక్తివంతమైన సాధనంగా భావించండి. ఈ స్వీయ సూచనల ద్వారా మనం మన నమ్మకాలను, భావోద్వేగాలను మరియు ప్రవర్తనలను మార్చుకోవచ్చు. ప్రతిరోజు కొన్ని స్వీయ సూచనలు పునరావృతం చేయడం వల్ల, నెమరు వేసుకోవడం వల్ల మన జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు. గమనించండి, రాసుకోవాలి కొన్ని ఆటో సజెషన్స్, అవే పునశ్చరణ చేస్తూ.
పునరావృతం చేసుకుంటూ ఉంటారు. అలాగే జర్నలింగ్ అయితే కొన్ని ఏవో రకరకాల ఆలోచనలు, రకరకాల క్రియలు జరుగుతాయి. మనము యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోతాం. వీటి నుంచి కొంచెము వీటిని ఆన్సర్ చేయాలంటే ఎలా ఉన్నాయి ఏంటి విశ్లేషించుకోవాలంటే మన దగ్గర టైం చాలు. ఎప్పుడు ఆలోచించం కూడా, అయిపోయింది పోన్లే అని. కానీ జర్నలింగ్ ఏం చెప్తుందంటే ఒక సాధనం రోజువారీ జీవితంలో జరిగిన విషయాలను రాత్రి పడుకునే ముందు రాసుకోవడం అంతర్మనసులో ఉన్న భావోద్వేగాలను, ఆలోచనలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. అంటే ప్రతి చిన్న విషయం రాయట్లేదు, ఏదైతే మీ మనసుని కలవరపెడుతుందో, కలచివేస్తుందో, భావోద్వేగాలు ఆ రోజు ఏదైనా మీరు మీ ప్రవర్తనా సరళిలో కనిపించిన అసాధారణ అంశాలని ఒక్కసారి రాసుకుని వీటిని కొంచెం వాటి మీద రిఫ్లెక్ట్ అయితే బాగుంటుంది. ఇంకొక విషయము కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. మనకున్న వాటికి కృతజ్ఞత చూపించటం అంతర్మనసుతో కమ్యూనికేట్ అవ్వడానికి మంచి మార్గం. అది ప్రేయర్ అవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజియన్. కృతజ్ఞత భావం మన అంతర్మనసులో సానుకూలతను పెంపొందిస్తుంది. నాకు దొరికినటువంటి ఇంత పెద్ద సౌభాగ్యానికి, ఇంత పెద్ద ఏమంటారు సంపద, వాట్ ఎవర్ యు కాల్ ఇట్, వీటికి నేను భగవంతుడికి లేదా మనతో ఉన్న వ్యక్తులకి కృతజ్ఞత తెలుపుకునే భావన చాలా చాలా శ్రేయస్కరం. గమనించండి. తర్వాత ప్రకృతితో స్పెండ్ చేయటం, ప్రకృతికి చాలా దగ్గరగా వెళ్ళి గడపటం మన అంతర్మనస్సును ప్రశాంతపరచడానికి మరియు దానికి కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. అంటే ఏదో ఒక గార్డెన్లోకి వెళ్ళటం, లేదా ఒక సీషోర్ సముద్ర ఒడ్డుకి వెళ్ళటం, సముద్ర హోరు వినటం, ప్రకృతి శబ్దాలు వినడం, అంటే పక్షుల కిలకిల రావాలు, ఆకులు చప్పుడు, అంటే వృక్షాలు కదులుతున్నప్పుడు ఆకుల చప్పుడు, తర్వాత ఆకులు, పువ్వులు, వాటి యొక్క వాసనలు మరియు ఆ దృశ్యాలు చూడటం. వాళ్ళు అఫ్ కోర్స్ మనంతా అపార్ట్మెంట్ కల్చర్ చేసిన తర్వాత ఎక్కడ మనకి ఇలాంటి అంటే నేచర్తో గడిపేటటువంటి సమయం దొరకపోవచ్చు. కానీ చాలా చోట్ల పార్కులు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ వెళ్ళి ఆ దృశ్యాలని చూడటం, అనుభవించడం, ప్రకృతికి దగ్గరగా మన అంతర్మనస్సును ప్రశాంతపరచడానికి ప్రయత్నించే శక్తివంతం చేస్తాయి. ఇవన్నీ కూడా మన అంతర్మనస్సును శక్తివంతం చేస్తాయి, ప్రయత్నించండి. అలాగే మనకి చిత్రలేఖనం కానీ, సంగీతం కానీ వినడం, లేదా చిత్రలేఖనం, చిన్న డ్రాయింగ్ వేయటం, పెయింటింగ్ వేయటం, ఇవన్నీ కళాత్మక అభిరుచులు ఉంటాయి. ఇవి ప్రయత్నించాం ఎప్పుడు మనం, కానీ ఇప్పుడు ప్రయత్నిద్దాం. కళాత్మక అభిరుచుల ద్వారా మన అంతర్మనసుతో కమ్యూనికేట్ అవ్వచ్చు, ప్రయత్నిస్తుంది. చిత్రలేఖనం, సంగీతం వంటి కళారూపాలు మన అంతర్మనసులోని భావోద్వేగాలను వ్యక్తపరచడానికి మార్గం సుగమం చేస్తాయి. ఒక హాబీ కింద పెట్టుకోవచ్చు. అయితే మారడానికి ఏ విధమైన మార్పు కోరుకుంటున్నారు అంటే మనకి ఏది కావాలో ఆ మార్పు, మంచిగా ఉండాలనేటటువంటి ధోరణి. సో ఈ మారితే ఏంటి, మార్పు యొక్క శక్తిని గమనించి ఈ పక్కన స్లైడ్లో చూస్తున్నారు. ఒక ఒంగళి పురుగు సీతాకోక చిలుక అయ్యి టకటకటకటక ఎగురుతుంది, ప్రకృతిలో ఎగురుతుంది, వెళ్ళిపోతుంది. అట్లా అంతర్మనసుతో కమ్యూనికేట్ అవడం ద్వారా మన మార్పును సాధించవచ్చు. గమనించండి, మన పరిమితులన్నీ కట్ చేసుకుని స్వప్నాలు సాకారం చేసుకోవచ్చు. మన జీవితంలో మార్పు అనివార్యం. గమనించండి, మన కోసం ఏవి ఆగవు, ప్రకృతి నడుస్తూ ఉంటుంది, మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారుతూ ఉంటాయి. నిరంతరం మారుతున్న ప్రపంచంలో మనం కూడా మనల్ని అభివృద్ధి చేసుకోవటానికి, పెరగడానికి మరియు మెరుగుపరచడానికి మార్పును అంగీకరించాలి. అయితే చాలా మందికి
మార్పు అంటే ఒక భయంకరమైన పదం. మనం తెలిసిన వాటిని వదిలి అనిస్థితిలోకి అడుగు పెట్టడం భయపడతాం. ఇప్పుడేం నేర్చుకుంటాంలే, ఇప్పుడేం చేస్తాం. ఆ ధోరణి మంచిది కాదు. కానీ ఈ మార్పు అనేది భయపడవలసిన విషయం అసలే కాదు. ఇది ఒక అవకాశం. మన పరిమితుల్ని అణిచిపెట్టి మన స్వప్నాలను సాధించడానికి మనకు శక్తినిచ్చే ఒక శక్తివంతమైన సాధనమే మార్పుకు ప్రయత్నించడం. అంతర్మనసుతో కమ్యూనికేట్ అవడం ద్వారా మనం ఈ శక్తిని అన్లాక్ చేయొచ్చు. కీ మీ దగ్గరే ఉంది. మన అంతర్మనస్సును అపారమైన జ్ఞానం మరియు సామర్థ్యాల యొక్క నిధి. గమనించండి, మనం దాంతో సమర్థవంతంగా కమ్యూనికేట్ అవ్వడం నేర్చుకుంటే మన జీవితంలో అద్భుతమైన మార్పులు సాధించడం. మార్పును అంగీకరించడానికి, మన జీవితంలో అద్భుతమైన విషయాలను సాధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ రోజే మీ అంతర్మనసుతో కమ్యూనికేట్ అవ్వడం ప్రారంభించండి. ఆశ్చర్యపోతారు మీరే. మన అంతర్మనస్సు అనేది ఒక అపారమైన శక్తిని కలిగి ఉన్న ఒక నిధి. దాంతో సమర్థవంతంగా కమ్యూనికేట్ అవ్వడం ద్వారా మనం మన జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు, మన కళలను సాకారం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లుగా ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా క్రమంగా మన అంతర్మనసుతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. తక్షణమే ట్రై చేయండి. మీ సమయానికి కృతజ్ఞత. Big thank you for your time. Thanks for watching. Please do watch our channel, Dr. D.V. Ramanamurthy, PhD Management. Please do like, share, comment and subscribe our channel for more stunning videos on professional development. మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి. తద్వారా ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. See you in the next program. Until then, take care. Thank you very much.